కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదవాడికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా చేసి, అలాగే రాష్ట్ర అభివృద్ధిని 6 ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, సచివాలయాల ద్వారా, లేదా గ్రామ సచివాలయాల ద్వారా, లేకపోతే గ్రామ ఆరోగ్యశ్రీ కానీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చేసి ప్రతిరోజు రాష్ట్రంలో మీడియా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలనా పరంగా మీడియాలో వచ్చింది, కానీ ఏ రోజు దాడులు జరగడం కానీ, ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు జరగడం కానీ, రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ సమస్య కానీ ఎక్కడా లేకుండా చాలా చక్కగా పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారే అరాచకం చేశాడు, ఆయన రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారంటారు. ఈ రోజున గణాంకాలు చూసుకుంటే మనకి ఏపీలో పోలీసు వ్యవస్థ నెంబర్ 1 స్థానం నుంచి 36వ స్థానానికి పడిపోవడానికి అది అభివృద్ధి అంటే క్రైమ్ రేటు పెరిగినట్టా తగ్గినట్లా? గత ప్రభుత్వంలో నెంబర్ 1 స్థానంలో, నెంబర్ 2 స్థానంలో ఉన్న పోలీసు వ్యవస్థ, పోలీసు యొక్క ర్యాంకింగు ఈ రోజున 36వ స్థానానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోనే, 2 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదు, 2 సంవత్సరాల్లోనే తగ్గిపోవడానికి కారణం ఏంటి? మీరే ఒకసారి ఆలోచించుకోండి. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఎక్కడ లేదు. ప్రతి పేదవాడు అన్నం తింటున్నాడంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి, అందులో 80% వరకు అయిపోయి, అలాగే 6 పోర్ట్లు మనకి కోస్టల్ ఏరియాలో 6 పోర్ట్లు మనకి శంకుస్థాపన చేసి వాటిని పూర్తి చేయడానికి చాలా కంకణం కట్టుకున్నారంటే అది నా ఆలోచన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నారు కదా. ఆలోచన ఏముంది, నేను కూడా చేస్తా, నేను సింగపూర్ సీఎం అవుదాం అనుకుంటున్నా, ఆలోచన కాదు. ఎవడో అయిన తర్వాత నేను అవుదాం అనుకున్నా అంటే సరిపోద్దా? అభివృద్ధి చేశాడు, ఈరోజు చేశాడు కాబట్టి చెప్పుకుంటున్నారు. ఏదో మభ్య పెట్టాలని 2 సంవత్సరాల నుంచి ఒకటే న్యూస్, లడ్డు కల్తీ అని, లేకపోతే వచ్చిన దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమన్నా పరిపాలన చేస్తున్నారా? పరిపాలన చేతకాక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అందరినీ మభ్య పెట్టాలని అనుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కానీ మీరేం డెవలప్మెంట్ లేదంట అన్నారు. ఐటీ అంటే చంద్రబాబు అంటే ఐటీ అంటారు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి? మరి ఎక్కడికి వచ్చినాయి? అంటే డెవలప్ చేసింది ఆయనే కదా, దాన్ని అట్లానే అమరావతిని కూడా డెవలప్ చేస్తా అంటారు కదా. హైదరాబాద్ని డెవలప్ చేసిందని ఆయన ఫీల్ అయితే సరిపోద్దా ఏంది? నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది, ఐటీకి శంకుస్థాపన చేసింది ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందింది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన చేసి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేసిన ఎవరు? అట్లానే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన సువర్ణయుగం. ప్రతి ఒక్క పేదవాడికి అందడమే కాకుండా రైతు కుటుంబాలు ఎన్ని బాగుపడినాయి. ఆ రోజున అసలు అమ్ముకునే పరిస్థితి నుంచి 2004కు ముందు, ఎప్పుడైతే ఎకరం 10,000, 15,000 అసలు పొలాలు అమ్ముకునే పరిస్థితి నుంచి 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2009 వరకు ఒక సువర్ణయుగం. మళ్ళీ భూముల రేట్లు పెరగడమే కాదు, ప్రతి ఒక్క రైతు కుటుంబాలు బాగుపడ్డారు. ఐటీ పరంగా కావచ్చు. హైదరాబాద్ అప్పుడు డెవలప్ అయింది. దాని తర్వాత కేసీఆర్ గారు చిన్నగా ఈ 10 ఏళ్లలో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అది ఒక మహా పెద్ద నగరం అయిపోయింది. లాస్ట్ టైం 2014 నుంచి 19 వరకు పరిపాలించారుగా. అమరావతి ఏమైంది? నీళ్లు తోడుకోవడం, చెట్లు పీక్కోవడం తప్పితే ఏమైనా ముందుకు గదిలిందా? రాజధాని పూర్తి అవ్వాలంటే టైం పడుతుంది. ఓకే, దానికి బాగుంది. ఎంత టైం పడుతుంది? 2024 విజన్ అన్నాడు, ఫస్ట్ 2020 అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2040 అంటున్నాడు. 40 దాకా ఈయన బతుకుతాడో లేదో తెలియదు. ఏదో నేను ఊహించుకుంటా, రేపు పొద్దున క్వాంటమ్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. కానీ రావాలంటే టైం పడుతుంది. ఆ టైం ఇప్పుడే నువ్వేదో చేసేసినట్టు అనవసరంగా ఇది చేస్తున్నారు తప్పితే ఏమన్నా ఉందా?